వృశ్చిక రాశి వారు ఆగస్టు 27 మీకు ఒక మలుపు తీసుకురావచ్చు. ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్నటువంటి ఒక సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఆర్థికంగా ఊరట కలిగించే సమాచారం రావచ్చు. ఉద్యోగంలో మీకే తెలియకుండా ఒక అవకాశం సిద్ధమవుతూ ఉండొచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి నుంచి వచ్చేటటువంటి మాట లేదా ఒక మెసేజ్ మీ తదుపరి నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏ విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలో కూడా మనం ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ నమస్కారం అండి. డైలీ రాశి ఫలాలు అలాగే ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్, ఫైనాన్స్, కెరీర్ అండ్ బిజినెస్ గురించి స్పష్టమైన విశ్లేషణ కోరుకునే వృశ్చిక రాశి వారికి రాశివర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి వారు ఆగస్టు 27వ తేదీ శ్రావణ మాసం గురువారం దత్తాత్రేయ స్వామిని ఆరాధించడానికి విశేషమైన రోజు. అలాగే పరమశివుని కృపను కోరుకుంటే మనసులో ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకునే ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మీరు బలవంతంగా మార్పు తీసుకురావాల్సిన అవసరం లేకుండానే కొన్ని పరిస్థితులు సహజంగా మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఒక ఫైనాన్షియల్ మ్యాటర్లో మీకు అప్డేట్ అనేది రావచ్చు. కెరియర్లో అన్ఎక్స్పెక్టెడ్ రికగ్నైజేషన్ కావచ్చు. బిజినెస్లో కొత్త కాంటాక్ట్స్ కావచ్చు. లేదా కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం అయినా కూడా కావచ్చు. ముందుగా ఈ రోజున పంచాంగాన్ని చూద్దాం. ఆ తర్వాత వృశ్చిక రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఫైనాన్స్, జాబ్, బిజినెస్, హెల్త్, లవ్ అండ్ ఫ్యామిలీ ప్రొడిక్షన్స్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి ఈ రోజున పంచాంగం కనుక మనం చూసుకుంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 27వ తేదీ 2026 గురువారం చతుర్దశి ఉదయం 9:09 వరకు ఉండి తర్వాత పౌర్ణమి తిథి ప్రారంభమవుతోంది. ధనిష్ట నక్షత్రం రాత్రి 12:47 వరకు ఉంటుంది. తర్వాత శతభిష నక్షత్రం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3:12 నుంచి 4:59 వరకు. అలాగే తెల్లవారుజామున 5:02 నుంచి 6:44 వరకు వర్జ్యం. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు. చంద్రుడు మకర రాశిలో సంచారం. వృశ్చిక రాశి వారికి చంద్ర సంచారం ఆలోచన విధానం, కుటుంబ బాధ్యతలు, ప్రణాళికలు మరియు భవిష్యత్ నిర్ణయాలపైన ప్రభావం చూపించే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేది మనం చూసుకుంటే, ఎదురు చూస్తున్నటువంటి డబ్బు పైన వార్త ఉంటుంది. చాలా కాలంగా ఒక పేమెంట్, రీఫండ్, సెటిల్మెంట్ లేదా రావాల్సిన మొత్తం కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ రికవరీలో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు స్పష్టమవుతుంది. ఒక ఖర్చు అనేది తగ్గుతుంది. ఇప్పటివరకు మీ బడ్జెట్ని ఇబ్బంది పెడుతున్న ఒక రికరింగ్ ఎక్స్పెన్సెస్ను తగ్గించే అవకాశం వస్తుంది. చిన్న మొత్తమైనా కూడా నెలవారీ క్యాష్ ఫ్లోకి మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఆదాయానికి కొత్త అవకాశం, మీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ లేదా ఎక్స్పీరియన్స్ ద్వారా అడిషనల్ ఎర్నింగ్ గురించి ఒక ప్రాక్టికల్ ఆఫర్ అనేది రావచ్చు. వెంటనే పెద్ద మొత్తాన్ని ఆశించకుండా దాన్ని ఫ్యూచర్ ఇన్కమ్ సోర్స్గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్మెంట్లో సీక్రసీ అనేది మంచిదండి. మీ ఫైనాన్షియల్ ప్లాన్స్ అందరితో షేర్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లేదా పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్ విషయంలో ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా వెరిఫై చేసుకుని ముందుకు వెళ్ళండి. అలాగే అప్పు విషయంలో ఉపశమన మార్గం అనేది ఉంటుంది. డెబిట్ లేదా లోన్ ప్రెషర్ ఉన్న వారికి రీపేమెంట్స్ను రీస్ట్రక్చర్ చేయటం, అలాగే పేమెంట్ షెడ్యూల్ మార్చటం లేదా బర్డెన్ తగ్గించేటటువంటి ఒక మార్గం గురించి ఆలోచన అనేది రావచ్చు. ఇక జాబ్ అండ్ బిజినెస్ పరంగా కనుక మనం చూసుకుంటే, ఉద్యోగ వ్యాపార పరంగా మీకు తెలియకుండానే మీకు మంచి పేరు వస్తుంది. మీరు చేసిన ఒక పని గురించి లేదా మీరు లేని సమయంలోనే సీనియర్ లేదా మేనేజ్మెంట్ వద్ద నుంచి ఫీడ్బ్యాక్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ప్రొఫెషనల్ ఇమేజ్ అనేది కూడా బలపడుతుంది. ఇక డిఫికల్ట్ టాస్క్ మీ చేతిలోకి ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్ మీకు అప్పగించవచ్చు. ఇది మొదట ఒత్తిడిగా అనిపించినా మీరు దాన్ని కంప్లీట్ చేస్తే కెరియర్ గ్రోత్కు మంచి అడ్వాంటేజ్ అనేది అవుతుందండి. బిజినెస్లో పాత కాంటాక్ట్స్ మీకు తిరిగి వస్తాయి. గతంలో బిజినెస్ డిస్కషన్స్ జరిగిన వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి డీల్ ముందుకు వెళ్ళే అవకాశాలు గతంలో కంటే మెరుగ్గా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాఫిట్ కంటే పేమెంట్ సెక్యూరిటీ చేసుకుంటారు. బిజినెస్ డీల్స్లో పెద్ద ఆర్డర్స్ కనిపించినంత మాత్రాన వెంటనే యాక్సెప్ట్ చేయకండి. క్యాష్ ఫ్లో అండ్ పేమెంట్ టర్మ్స్ స్పష్టంగా ఉన్నాయా లేదా అనేది ముందుగా చూసుకోండి.
కెరియర్ డైరెక్షన్ పైన నిర్ణయం చూసుకోండి. జాబ్ చేంజ్, ప్రమోషన్ లేదా కొత్త ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్న వారికి ఒక ఇన్ఫర్మేషన్ పీస్ అనేది దొరుకుతుందని చెప్పొచ్చు. దాన్ని ఆధారంగా చేసుకుని తదుపరి అడుగు వేయడానికి ఈ రాశి వారికి మంచి క్లారిటీ అనేది వస్తుందని చెప్పొచ్చు. మరి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే స్ట్రెస్ బాడీ పైన ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల శరీరంలో టైర్డ్నెస్ లేదా రెస్ట్లెస్నెస్ కనిపిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే పనిలో బ్రేక్స్, కంటిన్యూస్ వర్క్స్ చేసేవారు కొంతసేపు చిన్న బ్రేక్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే వారికి ఇది అవసరం పడుతుంది. ఫుడ్ క్వాలిటీ పైన దృష్టి పెట్టండి. ఈరోజు బయట ఫుడ్ లేదా ఎక్సెసివ్ స్పైసీ ఆయిల్ ఫుడ్ తగ్గించడం మంచిది. హెల్తీ డైట్కు ప్రాధాన్యత అనేది ఇవ్వండి. స్లీప్ సైకిల్ చూసుకుంటే అర్ధరాత్రి వరకు ఫోన్ లేదా వర్క్ చేయటం వల్ల నిద్ర తగ్గితే ఈ రోజంతా ఎనర్జీ తగ్గచ్చు. ఈ రోజున స్లీప్ రొటీన్ను సరిచేయడానికి కూడా ప్రయత్నించండి. హెల్తీ సిమ్టమ్స్ను వాయిదా వేయకద్దని. అలాగే కొనసాగుతున్న లేదా కొత్తగా కనిపించే ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటే దాన్ని ఆస్ట్రాలజీ ఆధారంగా మాత్రమే అంచనాలు వేయకుండా వైద్యుల సలహాలు తీసుకోవటం అనేది చాలా మంచిదండి. మరి లవ్ మ్యాటర్స్ మనం చూసుకుంటే ప్రేమ జీవితంలో దాచిన మాట బయటకు అనేది వస్తుందండి. పార్ట్నర్తో చాలా రోజులుగా చెప్పకుండా ఉంచిన ఒక విషయం మాట్లాడాల్సిన పరిస్థితి రావచ్చు. నిజాయితీగా మీరు మాట్లాడితే రిలేషన్షిప్లో క్లారిటీ అనేది పెరుగుతుందండి. ఇక సింగిల్స్కు అన్ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సింగిల్గా ఉన్నవారికి మీ పైన ఆసక్తి చూపించే వ్యక్తి గురించి ఒక హింట్ రావచ్చు. అలాగే వెంటనే కమిట్మెంట్ ఇవ్వకుండా ముందుగా కనెక్షన్ను మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు కనుక మనం ఈ రాశి వారికి చూసుకుంటే ఇంట్లో టెన్షన్స్ తగ్గుతాయి. కుటుంబంలో ఒక విషయం పైన ఉన్నటువంటి డిసగ్రిమెంట్ అనేది కొంత సర్దుమణిగేటటువంటి అవకాశం ఉంది. మీరు మధ్యవర్తిగా వ్యవహరించాల్సి రావచ్చు. మీ సలహాకు విలువ ఉంటుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి తన సమస్యను మీతో పంచుకుని మీ అడ్వైజ్ను కోరే సూచనలు ఉన్నాయి. మీరు చెప్పే మాట కూడా వారికి బాగానే ఉపయోగపడుతుందండి. ఇక ఈ రాశి విద్యార్థులు స్టూడెంట్స్కి కనుక మనం చూసుకుంటే ఒక వీక్ ఏరియాను పట్టుకోండి. ఈరోజు మొత్తం సిలబస్ మీద దృష్టి పెట్టడం కంటే మీకు కష్టంగా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ లేదా టాపిక్ను టార్గెట్ చేయండి. ఫోకస్డ్ స్టడీ మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్ట్రాటజీస్ చూసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ చేస్తున్న వారు మాక్ టెస్ట్లో వచ్చినటువంటి మిస్టేక్స్ను అనలైజ్ చేసుకోండి. కొత్త మెటీరియల్ కంటే తప్పుల నుంచి నేర్చుకోవటం ఈరోజు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందన్న విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఇక ఈ రాశి మహిళలు ఉమెన్కి కనుక మనం చూసుకుంటే కుటుంబంలో మీ నిర్ణయం అనేది కీలకమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంలో మీ ఒపీనియన్కు ప్రాధాన్యత అనేది లభిస్తుంది. తొందరగా కూడా మీరు స్పందించకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి. మీకోసం కూడా సమయం కేటాయించండి. రోజంతా ఇతరుల అవసరాలకే సమయం కేటాయించకుండా మీ స్కిల్, కెరియర్ లేదా పర్సనల్ డెవలప్మెంట్ కోసం కొంత సమయం కేటాయించడం అనేది చాలా మంచిదండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలను కనుక మనం చూసుకుంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. గురువారం ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. అలాగే శివాలయం లేదా ఇంట్లో శివుని ముందు దీపాన్ని వెలిగించి ఓం నమః శివాయ అని జపం చేసుకోండి. ఇక వీలైనంత వరకు కూడా మీకు అవసరమైన వ్యక్తికి ఆహారం ఇవ్వడం లేదా సహాయం చేయటం అనేది చేయండి. ముఖ్యంగా గురువారం చేసే సేవను భక్తితో చాలా శ్రద్ధతో చేయండి. మరి ఇది వృశ్చిక రాశి వారు ఈ రోజున మీ జీవితంలో కూడా ప్రతి సమాధానం దొరికేటటువంటి రోజుని చెప్పచ్చు. సమాధానం వెంటనే రావాల్సిన అవసరం కూడా లేదు, కానీ సరైన దిశలో మాత్రమే కనిపించే రోజు. ఆర్థికంగా పెండింగ్ మ్యాటర్లో మూమెంట్స్ ఉంటాయి. కెరియర్లో రికగ్నైజేషన్ ఉంటుంది. బిజినెస్లో పాత కాంట్రాక్ట్స్ ద్వారా అవకాశం. కుటుంబంలో టెన్షన్స్ తగ్గటం ఇవన్నీ మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు మీ స్ట్రాంగెస్ట్ అడ్వైజ్ ఒక్కటేనండి. వార్త వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోకండి. వార్త వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకున్న తర్వాతే అడుగులు అనేది వేయండి. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలలో మీకు ఏ అంశం ఎక్కువగా నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. ఇలాంటి డైలీ రాశి ఫలాలు, యాస్ట్రాలజీ ప్రొడిక్షన్స్, ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ అండ్ రిలేషన్షిప్ యాస్ట్రాలజీ కోసం మనతోనే ఉండండి. మీకు మీ కుటుంబానికి దత్తాత్రేయ స్వామి మరియు పరమశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.